రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అన్ని నియమ నిబంధనలతో యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల కొరకు ఏర్పడిన రిజిస్టర్డ్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమం అందాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఇస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకెళ్తాను ఏదైనా చేస్తే మన మాటలు పెట్టుకోలేదు ఇచ్చేస్తే నేను ఆయన తీసుకెళ్తాను. నాకు ఏదో ఒకటి ఏదో ఫర్మ్ పేరు ఉంటుంది కదా, ఇంతమంది ఉన్నారంటే కదా అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడానికైనా ఇంతమంది ఉన్నారు వెరిఫై చేయమని అనుకుంటారు. మిమ్మల్ని కాల్ చేస్తాను. సోషల్ మీడియా అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ లో మన రైట్స్ మనకు ఓకే, మన ప్రొఫెషనల్గా ఉందాం. 100% ఫ్రీ అయిపోయింది. నా ఇష్టం నేను చేసుకుంటున్నాను. సో దాన్ని మేము దీన్ని కొంచెం మేము కంట్రోల్ చేయడానికి, కొంచెం రిఫైన్గా ఉండడానికి కోసం మేము అసోసియేషన్ పాటు మేము ప్రొఫెషనల్గా ఉంటాం. మాకు బెనిఫిట్ ఇవ్వండి అంటే మళ్ళీ మేము తీసుకోవచ్చు. నేను ఒక యూట్యూబర్ వచ్చి డిజైనింగ్ మనీ. సో ఆయన మనతో పని లేదు, నాకు డబ్బులు వస్తే ఇప్పుడు మన న్యూస్ ప్లాట్ఫామ్ అండ్ మన లక్ష్యాలు చెప్పాలి కదా, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అది క్లియర్గా ఉంటేనే మనం మాట్లాడడం అవుతుంది. నేను అది ఇచ్చేసి ఇప్పుడు మా ఆబ్జెక్టివ్ ఏంటి చేద్దాం అనుకుంటున్నాం అన్నది మీరు ఇస్తారా? అదే అదే న్యాయం చేయాలి. అనుకో న్యాయం చేస్తే ఒకసారి అలాగ ఉండండి.